ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కోటి సోమవారం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో కోటి సోమవారం ఏ రోజు వస్తుంది, ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఈ కోటి సోమవారం యొక్క విశిష్టత ఏమిటి, ఈరోజు దానము, పూజ, దీపము, ఉపవాసము ఏమి పఠించాలి, పిండి దీపము, ఇలా ఈ రోజుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరంలో మనకి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజు కోటి సోమవారాలు వస్తుందండి. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. మనకి ఈ శ్రవణ నక్షత్రము అక్టోబర్ 29వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5:29 నుంచి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజు సాయంత్రం 6:33 వరకు ఉంటుందండి. ఈ సూర్యోదయ సమయంలో మనకి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే లెక్కగా జరుపుకుంటాము కాబట్టి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజు వస్తుంది. కోటి సోమవారాలంటే పేరులో సోమవారం అని ఉంది, కానీ గురువారం వచ్చింది అనుకుంటారు. అంటే సోమవారమే రావాలని లేదండి. మనకి కార్తీక మాసంలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉంటుందో ఆ రోజే మనము కోటి సోమవారాలుగా జరుపుకుంటాము. మనకి ఈరోజు శివకేశవుల ఆరాధనకి చాలా విశిష్టత ఉంటుంది. ఇంకా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము విశేష ఫలితాలని ఇస్తుంది. వనభోజనాలు కూడా పెట్టుకుంటారండి. ఈరోజు చేసేటటువంటి ఎటువంటి చిన్న పూజ అయినా, దానమైనా, అభిషేకమైనా, ఎలాంటి అయినా సరే మనకి అవి కోటి రెట్ల ఫలితాలను మరియు కోటి సోమవారాలు చేసినటువంటి పుణ్య ఫలితాలని ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము చేసుకున్నట్లుగానే ఉదయము స్నానము, దీపము, తులసి అమ్మవారి దగ్గర పూజ, ఆలయంలో పూజ, సాయంత్రము పూజ, ఇవన్నీ కూడా చేసుకుంటాము. రోజైతే మిస్ చేసుకోకుండా చేసుకోండి. చక్కగా ఈరోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతోటి అలంకరించుకోవాలండి. కార్తీక మాసం మొత్తము కూడా మనము ఈ విధంగానే చేస్తాము. సాయంత్రం పూట అయితే మనము అంటే గుమ్మానికి అటు ఇటు కూడా తప్పకుండా ఈరోజు దీపాలు పెట్టుకోండి. కుదిరితే ఉదయం పెట్టుకోవచ్చు, సాయంత్రం 2 పూట్ల పెట్టుకున్నా మంచిది. ఈ కార్తీక మాసంలో బ్రహ్మీ ముహూర్తంలో పూజ చాలా విశేషమైనది. అంటే సూర్యోదయానికి మునిపే చేసుకుంటే మంచిదండి. అందుకని ముందే లేచి చేసుకుంటే మంచిది. ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ఈ కార్తీక మాసంలో విశేష ఫలితాలని ఇస్తుంది. స్వామివారికి చక్కగా పిండి ప్రమిదలు అంటే ప్రీతి అండి. అందుకని పిండి ప్రమిదలు అంటే బియ్యపు పిండి, ఆవు పాలు, కొంచెము బెల్లము వేసుకొని చక్కగా కలుపుకొని మనము ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 1, 3, 5, 7, 9, 11 ఇలా ఆ సంఖ్యలో పెట్టుకోవాలి. నేనైతే 3 దీపాలు చేసుకుంటున్నానండి. 3 దీపాలు చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీపాలకి సిద్ధం చేసుకున్నాను. నేను మామూలుగా వెంకటేశ్వర స్వామి నామాలు ఏమన్నా 2 ప్రమిదల మీద, వయ్య నామాలేమో 1 ప్రమిద మీద పెట్టుకున్నానండి. ఈ విధంగా చక్కగా గంధంతో బొట్లు పెట్టుకొని అలంకరించుకొని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు మీరు పూజా రూమ్లో చేయాలనుకుంటే పూజా రూమ్లో, లేదు విడిగా ప్రతిష్ఠించి చేయాలి అనుకుంటే విడిగా ప్రతిష్ఠించి చేసుకోవచ్చండి. నేనైతే పూజ గదిలోనే చేసుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ, విగ్రహాలు కానీ, వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ, పార్వతీ పరమేశ్వర్ల ఫోటోలు కానీ, విగ్రహం కానీ, లేదా ఆ శివలింగము విగ్రహము ఉన్నా పెట్టుకోవాలి. ఇంకా ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని ఫోటో విగ్రహము లేదా పసుపు గణపతిని పెట్టుకొని మనము పూజకి సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా పూజకి అన్నీ కూడా సిద్ధము చేసుకొని ఆవు నేతితోటి కానీ లేదా నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేసుకోవచ్చండి. పిండి ప్రమిదలలో అయితే మాత్రం చక్కగా నేను ఆవి నేతితోటి చేసుకుంటున్నాను. చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని ఆ పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు పిండి ప్రమిదల్ని తమలపాకుల మీద పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన విశేష ఫలితాలు కలుగుతాయండి. అందుకనే ఉసిరి దీపంతో కూడా నేను దీపారాధన చేసుకుంటున్నానండి. 2 ఏమన్నా వెండి ప్రమిదలు, 3 పిండి దీపాలు, 2 ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను. చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు పువ్వులతోటి అలంకరించుకొని దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఈరోజు ఉపవాసం విషయానికి వస్తే, ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పూర్తి ఉపవాసం ఉండొచ్చండి. లేదా ఒంటి పూట భోజనం చేయడము, లేదు అంటే పూజ వరకు తినకుండా ఉండడము, లేదు అంటే ఆ రోజు మొత్తం కూడా ఫ్రూట్స్, జ్యూసెస్ తీసుకోవచ్చు. లేదా ఒంటిపూట భోజనం ఉండేవాళ్ళు మనకి ఉదయం పూట ఏదైనా ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ కూడా తీసుకోవచ్చండి. రోజు చేసేటటువంటి ఉపవాసం కూడా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుందండి.
చక్కగా అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ పూజను చేసుకోవాలని కార్తీక మాసం మొత్తము కూడా చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని చెప్పి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని నమస్కరించుకొని శివకేశవులకు కూడా కార్తీక దామోదరులకు నమస్కరించుకొని ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. ముందుగా మనము ప్రమిదలు వెలిగించుకున్న తర్వాత పిండి ప్రమిదలు వెలిగించుకొని ఆ తర్వాత ఉసిరి దీపాన్ని మనము లాస్ట్లో వెలిగించుకుందామండి. అంటే అగరబత్తితోటే వెలిగించుకోవాలండి, మ్యాచ్ బాక్స్ అవి కాదు. ఎందుకంటే ఉసిరి దీపము ముందే పూజ స్టార్ట్ అయ్యేటప్పుడే వెలిగించుకున్నాం అనుకోండి, హారతి ఇచ్చేటప్పటికి కొండెక్కిపోతుంది. అందుకని చెప్పి మనం చదువుకోవడము అన్నీ అయిన తర్వాత హారతి ఇచ్చే ముందు మనము వెలిగించుకుందాము. శివుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడండి. అందుకని చక్కగా ఈరోజు అభిషేకం చేసుకుంటే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని అంటే పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత పంచామృతాలతోటి శ్రీ మహావిష్ణువుని అభిషేకం చేసుకుంటున్నానండి. అభిషేకం ఎలా చేసుకోవాలని క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. లెంతీ అవుతుందని చిన్న క్లిప్స్ మాత్రమే చూపించానండి. అభిషేకం అయిన తర్వాత చక్కగా శుద్ధి చేసుకొని గంధము బొట్టులతోటి అలంకరించుకొని, అంటే శివలింగాన్ని మనము విభూది బొట్టులతోటి అలంకరించుకొని యథాస్థానంలో పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని అష్టోత్తరము ఇంకా ఎన్నో స్వామివారికి సంబంధించి చదువుకుంటూ పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని దీపం చూపించి నైవేద్యంగా ఏదన్నా ఫ్రూట్స్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్వామివారికి సంబంధించిన అన్నీ చదువుకుంటూ మనము పూజించుకోవాలి. శివ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, గోవింద నామములు, శివ పంచాక్షరి స్తోత్రము, ఇలా అంటే స్వామివార్లకు సంబంధించిన ఈ ప్రతి ఒక్కటి కూడా వరుసగా చదువుకుంటూ ఉండండి. అన్నీ చదువుకుంటూ స్వామివారిని ఈరోజు మారేడు బిల్వ దళాలతోటి పరమేశ్వరిని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయండి. అందుకని మారేడు బిల్వ దళాలతోటి అక్షింతలతోటి పువ్వులతోటి మనము పూజించుకోవాలి. ఇంకా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని కూడా అమ్మవారికి సంబంధించినవి కూడా చదువుకుంటూ స్వామివారికి సంబంధించిన చదువుకుంటూ తులసి దళాలతోటి ఇంకా సువాసనాభరితమైన పుష్పాలతోటి పూజించుకుంటాము. చక్కగా అన్ని వరుసగా చదువుకుంటూ మనము పువ్వులు అక్షింతలతోటి చక్కగా పూజ చేసుకొని తులసి దళాలతోటి బిల్వ దళాలతోటి ఇంకా పువ్వులతోటి అక్షింతలతోటి వరుసగా అన్నీ చదువుకుంటూ చేసుకోండి. ఇంకా మనం ప్రతినిత్యము కార్తీక పురాణం చదివే వాళ్ళు ఉదయం చదువుకోవచ్చు లేదా సాయంత్రము చదువుకోవచ్చు అండి. ఎప్పుడు వాళ్ళ వీలుని బట్టి ఉదయమో సాయంత్రమో చదువుకోవచ్చు. నైవేద్యంగా వచ్చేసి ఏదైనా ఫ్రూట్స్ కానీ మీ ఇష్టం అండి, ఎటువంటి నైవేద్యాలైనా కూడా చేసి పెట్టుకోవచ్చు. చక్కగా పూజ చేసుకోవాలండి. మనకి కుదిరితే పూజ అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివకేశవుల ఆలయానికి వెళ్ళి దీపం పెట్టి రావచ్చండి. ఒకవేళ ఉదయం కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా సరే వెళ్ళి దీపం పెట్టుకున్నా లేదా దర్శనం చేసుకొని వచ్చినా మంచిది. ఈరోజు అభిషేకాలు కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయి కాబట్టి అంటే ఆలయంలో అంటే ఈరోజు అభిషేకాలు జరుగుతాయండి. కార్తీక మాసం అంతా కూడా అభిషేకంలో పాల్గొనవచ్చు. అక్కడ కూడా మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఇంట్లో విగ్రహం ఉన్న వాళ్ళు ఇంట్లోనూ చేసుకోవచ్చు. ఆ శివయ్య కొంచెం నీరు సమర్పిస్తేనే పొంగి పొర్లిపోయి వరాలు కురిపిస్తాడండి. అందుకని చెప్పి తప్పకుండా అయితే నీటినైనా సమర్పించండి. ఇప్పుడు మనకి అన్ని చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉసిరి దీపం వెలిగించుకోవాలండి. ఉసిరి దీపం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని, అంటే అంత పొద్దున్నే వండలేము అనుకున్న వాళ్ళు పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసి కూడా పెట్టుకోవచ్చండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకునేటప్పుడు పెద్దగా ఏమైనా చదువుకోవాలి. ఓం నమ శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంత పొద్దున్నే అంటే ఇంట్లో అందరు నిద్రపోతూ ఉంటారండి. అందరి పేర్లు చదువుకొని మనము చక్కగా పూజ చేసుకోవాలి. లేచిన తర్వాత వాళ్ళని దండం పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో తప్పకుండా తులసి కోట ఉంటే తులసి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద దీపారాధన, కార్తీక దామోదర పూజ చాలా విశిష్టత ఉంది. కోటి సోమవారం రోజు తప్పకుండా కుదిరితే అయితే మాత్రం 6 లోపలనే తులసి అమ్మవారి దగ్గర 5:30 లోపల అట్లా లోపల పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి తులసి అమ్మవారి దగ్గర పూజ ముందే ఇంట్లో కన్నా ముందు చేసుకోవచ్చండి, లేదా ఇంట్లో చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు.
చక్కగా తులసి కోట వద్ద కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని హారతి ఇచ్చుకోవాలి. ఉపవాసము ఉండే విధానాన్ని బట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చండి. ఈరోజు ఉపవాసానికి కోటి రెట్ల ఫలితాలు కాబట్టి ఉంటే మంచిది. ఆలయ దర్శనం అనేది మనం పొద్దున సాయంత్రమా వీలుని బట్టి చూసుకోవాలి. ఇంకా పూజ సమాప్తం అవుతుందండి. ఈరోజు పూజా రూమ్లో చేసుకునే వాళ్ళు అనుకోండి, సాయంత్రం పూట తప్పకుండా అయితే మనము పూజ చేసుకొని ఇంటి ముంగిట కూడా దీపాలు పెట్టుకుంటాము. ఇంకా సాయంత్రం చదువుకోవాల్సినవి కూడా సాయంత్రం చక్కగా చదువుకోవచ్చు. ఈరోజు 365 ఒత్తులు మిగిలిన సోమవారాల్లో కుదిరిన వాళ్ళు పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు కుదిరిన వాళ్ళు సోమవారాల్లో, ఈ కోటి సోమవారాల్లో కూడా ఈ 365 ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకోవచ్చండి. చక్కగా సాయంత్రం కూడా దీపం పెట్టుకొని ఆ తర్వాత రోజు పూజా రూమ్లో చేసుకునే వాళ్ళైతే పువ్వులు అవన్నీ తీసేసి పిండి ప్రమిదలు కొంచెం నైవేద్యంగా తీసుకొని మిగిలినవి ఆవులకు పెడితే ఇంకా మంచిదండి. ఆవులకు పెట్టడము లేదు అనుకుంటే కాలువలో లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి పువ్వులు ఇవన్నీ కూడా. ఇక ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు శుక్రవారం అండి, అందుకని కదిలించకూడదు. ఈరోజు చేసేటటువంటి దానాలు కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయి. మనకు కోటి సోమవారం గురువారం రోజు పంతులు గారికి స్వయం పాక దానము లేదు అంటే దీపదానము అంటే ఉసిరి దీపము లేదు అంటే పిండి ప్రమిదలో దీపం పెట్టి తాంబూలము దక్షిణతోటి ఇవ్వాలండి. లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, దానంగా ఏమన్నా ఇవ్వడము, ఆ రోజు భోజనానికి సరిపడింది ఇవ్వడము, ఇలా ఏదైనా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఏదైనా దానంగా ఇవ్వడము, అన్నదానం చేయడము, ఇలాంటివి మనకి కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయండి. అందుకే మీ శక్తి కొలది ఎలాంటి దానమైనా చేయవచ్చు. వచ్చింది కదా ఫ్రెండ్స్, కోటి సోమవారాలు పూజా విధానం. మనం ఈ పూజని మీకు శక్తి కొలది భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే ముఖ్యమండి. చక్కగా ఇలా పూజని మనము ఈరోజు కుదరని వాళ్ళు సోమవారాలలో, కార్తీక పౌర్ణమి రోజు, విశేష రోజుల్లో చేసుకోవచ్చు. ఇంత విశేషమైనటువంటి కోటి సోమవారాలలో కార్తీక దామోదరులను, శివకేశవులను భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని స్వామివార్ల అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.